పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, శ్రీసభలో గొప్ప వేదశాస్త్ర పండితుడైనటువంటి పునీత అగస్తీను గారి యొక్క పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనము వరకు. యేసు వారికి ఈ రీతిగా బోధింపనారంభించను. ఒకడు తనకు ఉన్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తన 99 వాటిని ఆ అరణ్యముననే విడిచిపెట్టి తప్పిపోయిన దానిని వెదుకుటకై పోవును కదా. అది దొరికిన పిమ్మట వాడు సంతోషముతో దానిని భుజములపై వేసుకొని ఇంటికి తీసుకొని వచ్చి తన మిత్రులను ఇరుగు పొరుగు వాళ్లను పిలిచి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది, నాతో పాటు ఆనందింపుడు అని చెప్పును. అట్లే హృదయ పరివర్తనము అవసరమైన 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనము పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందం ఉండనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు పలికెను. ప్రభునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మహా గొప్ప పునీతుడు, శ్రీసభలో గొప్ప వేదాంతి పునీత అగస్తీను గారి యొక్క పండగ మనకు నేర్పించే సత్యాలు ఏంటి? దేవుని కృప అనంతమైనది, అపారమైనటువంటిది. దేవుడు ఏ ఒక్కడు కూడా నాశనము కావాలని కోరుకోడు, ఇష్టపడడు. మహాఘోర పాపిని కూడా మహోన్నతమైన పునీతులుగా మార్చగలిగిన కృప దేవుని సొంతం. మనం ఒక్కడిగేస్తే దేవుడు మన కొరకై 1000 అడుగులు వేసుకుంటూ మన వైపునకు వస్తాడు. ఆయన మనకి అవకాశాలు ఇస్తూనే ఉంటాడు, మారాలని, మారి ఆయన వద్దకు రావాలని. ఆయన ఇచ్చినట్టు అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మారు మనసు పొంది ఆయన వద్దకు రాగలిగితే, ఇదిగో ఈరోజు మన వాక్యములో చదువుకున్నట్లుగా లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనములో, హృదయ పరివర్తనము అవసరమైన 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనం పొందు ఒక్క పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందం ఉండును. పునీత అగస్తీను గారి యొక్క జీవితం ఇది ప్రియులారా. ఇప్పటి వరకు మనం విన్నట్టు వాక్యాలే. అవును, ఆయన ఘోరపాపిగా ఉన్నాడు. తెలియని రోజుల్లో అంతకంటే పాపాత్ముడు ఉండడేమో అన్నట్లుగా జీవించాడు. కానీ ఒక్కసారి దేవుని కరుణను రుచి చూచిన తర్వాత, దేవుని యొక్క కారుణ్యాన్ని రుచి చూచిన తర్వాత, పౌలు గారి వలె ఇక నేను జీవించిన మరణించిన ప్రభువు కొరకే అన్నట్లుగా జీవించాడు. అయితే ప్రియులారా, పునీత అగస్తీను గారి యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు తప్పనిసరిగా నిన్నటి రోజున మనం ఆ తల్లి యొక్క పండగను చేసుకున్నాం. అగస్తీను గారి యొక్క పండగను మనం చేసుకుంటున్నప్పుడు తప్పనిసరిగా అగస్తీను గారి యొక్క తల్లి యొక్క పాత్రని మనం ధ్యానం చేసుకోవాల్సిందే. ఆ విషయానికి వస్తే, దేవుడు అగస్తీను గారు మారు మనస్సు పొందడానికి తన తల్లి యొక్క అర్పణ జీవితాన్ని అర్పించిందండి. ఆ తల్లి యొక్క త్యాగాన్ని సాధనగా వాడుకున్నాడు. అగస్తీను గారు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆఫ్రికా దేశంలో తగాస్తే అనే పట్టణంలో 354వ సంవత్సరం నవంబర్ 13వ తారీఖున మోనికమ్మ పెట్రీషియస్ అనే దంపతులకి మొదటి కుమారుడిగా జన్మించాడు. జ్యేష్ఠపుత్రుడిగా జన్మించాడు. మోనికమ్మ మంచి కథోలికురాలు, ప్రార్థనాపరురాలు, పట్టు విడవకుండా ప్రార్థన చేసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటిది. కానీ అగస్తీను గారి తండ్రి పెట్రీషియన్ ఒక అన్యుడు, క్రైస్తవుడు కాడు. తన వ్యాపారంలో ఎప్పుడు కూడా మోసం, ద్రోహం, లంచగొండితనం, అబద్ధాలు, క్రోధం, కోపంతో ఉండేటువంటి వాడు. 2 పరస్పర విరుద్ధాలైనటువంటి జీవితాలు తల్లివి, తండ్రివి. ఇటువంటి వాతావరణంలో పెరిగాడు. కానీ ప్రియులారా, అగస్తీను గారు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా గొప్ప జ్ఞానవంతుడు. దేవుడు అతనికి ఒక గొప్ప జ్ఞానముతో నింపాడు. చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే చురుకైన వాడిగా పాఠాలన్నీ కూడా చాలా విద్యలు నేర్చుకున్నాడు. ఆ రోజుల్లో ప్రియులారా, ప్రపంచ భాష
ఆయన రోమన్ గ్రీకు భాషలని ఔపోసన పట్టాడు. చాలా జ్ఞాని. ముఖ్యంగా లతీను భాష గ్రామర్ వ్యాకరణాన్ని చాలా సులక సూత్రంగా ఆయన బోధించేవాడు. ఆశ్చర్యం ఏంటంటే తనకు 12-13 సంవత్సరాలకి ఆయన ఒక చిన్న స్కూల్ పెట్టి, అంటే ట్యూషన్ అనుకోవచ్చు అండి, అటువంటిది పెట్టి అతను వ్యాకరణాన్ని బోధించాడు. అంటే ఎంత జ్ఞానో చూడండి పిల్లారా, ఎంత జ్ఞానో చూడండి. అయితే పేద కుటుంబం, పై చదువులు చదువుకోలేకపోయాడు. కాబట్టి ప్రియులారా తన 12వ సంవత్సరంలో ఒక ధనవంతుని యొక్క సహాయంతో, ఆర్థిక సహాయంతో ప్రియులారా 16వ సంవత్సరం, క్షమించండి, 16వ సంవత్సరంలో అతను మరి పై చదువుల కొరకై కాత్తన్వే అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆయన మానసికంగా లౌకికంగా బాగా ఎదిగిపోయాడు. అతను ప్రియులారా ఆ రోజుల్లో గొప్ప గొప్ప వేదశాస్త్ర పండితులైనటువంటి వర్జిల్, వర్రో, సిసరో, అదేవిధంగా అరిస్టాటిల్, ప్లేటో, ఇట్లాంటి గొప్ప గొప్ప వేదశాస్త్ర పండితులు, ఆ యొక్క ఫిలాసఫర్స్, వేదశాస్త్ర పండితుల కంటే ఫిలాసఫర్స్ అనాలి, ఈ పుస్తకాలన్నింటినీ కూడా నమిలివేశాడు. అంటే బాగా రంగరించుకున్నాడు, బాగా చదివాడు పిల్లారా. అయితే జ్ఞానంతో పాటు లోకపు డంబము, గర్వము, వ్యసనాలు, వ్యామోహము, శారీరక క్రియలు ఇవి కూడా పెరిగిపోయాయి. ముఖ్యంగా తన చిన్న వయసులో ఉన్నప్పుడే ఒక స్త్రీతో చెడు సంబంధాన్ని పెట్టుకోవటం మాత్రమే కాకుండా ఒక పిల్లవాడి జన్మకు కూడా కారణమయ్యాడు. అంగీకరించాలి ప్రియులారా జరిగినటువంటి సత్యం. కానీ ప్రియులారా మరొక వైపున తల్లి తన కుమారునికి మారు మనసు కొరకై ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంది. తండ్రి మారిన తర్వాత అగస్తీను గారిని కూడా మార్చాలనుకున్నాడు. కానీ ఆయన వ్యాపార ధోరణిలో పడి కుమారుని పట్టించుకోలేదు. ఈ విధంగా జరుగుతున్న సమయంలో తల్లి ఇంకా కుమారుని యొక్క మార్పు కొరకై ప్రార్థనలు ఎక్కువ చేసింది. నిదానంగా అగస్తీను గారు ఆఫ్రికాను విడిచిపెట్టి రోము నగరానికి వచ్చారు. రోము నగరంలో సొంతగా లతీను వ్యాకరణ స్కూల్ పెట్టారు. దైవ చిత్తం కావచ్చేమో ఆ స్కూలు దెబ్బతిన్నది. అభివృద్ధి కనబడల, అతనికి చాలా నష్టపోయాడు. విచారంతో, వేదనతో ఆ రోజుల్లో మహానగరమైనటువంటి మిలాన్ నగరానికి ప్రయాణం కట్టాడు. మిలాన్ నగరానికి వెళ్ళాడు. అక్కడ టీచింగ్ చేయటం మొదలుపెట్టాడు. అతను టీచింగ్ చేస్తున్న సమయంలోనే అక్కడ ఉన్నట్టు ఆంబ్రోస్ బిషప్ గారు అతనితో నిదానంగా పరిచయం ఏర్పడింది. ఆంబ్రోస్ బిషప్ గారు చేస్తున్న పదునైన ప్రసంగాలు అగస్తీను గారి యొక్క హృదయాన్ని గుచ్చటం ప్రారంభించాయి. అప్పటికే సిజరో, వర్రో, అరిస్టాటిల్, ప్లేటో, సోక్రటిస్ ఇవన్నీ కూడా చదివిన తర్వాత అతను తృప్తి రాల. వీటిలో తృప్తి లేదు. అప్పటి వరకు మ్యానికేయిజం, దేవుడు సైతాను సమానమే అన్నటువంటి సిద్ధాంతాన్ని పట్టుకొని వేలాడినటువంటి అతను నిదానంగా తృప్తి లేదు ఈ వ్యాకరణాల్లో, తృప్తి లేదు ఈ పుస్తకాల్లో, ఈ యొక్క ఫిలాసఫీల్లో. కాబట్టి నిదానంగా క్రైస్తవ వేదాంత పుస్తకాల వైపు నడిచాడు. తీసుకో, చదువు అనేటువంటి దైవస్వరాన్ని విన్నాడు. స్వీకరించు, చదువు అనే దైవస్వరాన్ని విన్నాడు. విని ఆ క్రైస్తవ వేదాంతాన్ని చదవటం ప్రారంభించాడు. నిదానంగా తనలో మార్పు కలిగింది. కుమారుడు మిలాన్కు వచ్చాడని తల్లి ఆఫ్రికా నుండి పనిగట్టుకొని కుమారుడి దగ్గరికి వచ్చింది మార్చాలని. దైవాధీనం, దేవుని కృప వర్షధారగా పరలోక ద్వారాలు తెరిచి కుమారుని మీద కుమ్మరించబడ్డాయి. ఆంబ్రోసు గారి ప్రసంగాలు విని అతనితో మంచి బంధం ఏర్పడి మారు మనసు పొందుకున్నాడు, హృదయ పరివర్తన చెందాడు. చివరికి ప్రియులారా వీరు ఈస్టర్ పండగ రోజున మారు మనసు పొందారు. అది కూడా పునీత ఆంబ్రోస్ గారి చేతుల మీదుగా 384వ సంవత్సరం ఏప్రిల్ 24వ తారీఖున జ్ఞానస్నానాన్ని పొందుకున్నారు. 387వ సంవత్సరంలో కుమారుడు మారు మనసు పొందాడని సంతోషంతో కావచ్చేమో, నా పని అయిపోయింది, ఈ లోకంలో నా కుమారుడు మారిపోయాడు కదా, అతడు పునీతుడు అవుతాడు కదా అనుకుందేమో తల్లి. అదే సంవత్సరంలో తల్లి మోనికమ్మ గారు చనిపోయారు. ఇతను వెళ్ళి ఆఫ్రికా దేశంలో గురువయ్యాడు. గురువుగా అభిషేకాన్ని పొందుకున్నాడు. ఈ తల్లికి ముందుగానే తెలుసు, మోనికమ్మ గారికి తాను మరణించక ముందే కుమారుడితో అన్నది, అయ్యా నువ్వు నన్ను ఎక్కడ పాతి పెట్టినా పర్లేదు,
ఎక్కడ సమాధి చేసినా పర్లేదు. కానీ బలిపీఠ సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, నన్ను మర్చిపోమాకయ్యా అని వేడుకొని చనిపోయింది. తల్లి కోరిక, తన అభీష్టం ప్రకారం కూడా గురువుగా మారాడు. గురువుగా అయిన తర్వాత పిల్లారా ఎంతో జ్ఞానముతో, దైవికమైన జ్ఞానంతో బోధలు చేశాడు. చివరికి వారు 391వ సంవత్సరంలో గురువుగా పట్టాభిషేకాన్ని పొందుకొని 4 సంవత్సరాల తర్వాత వెంటనే 395వ సంవత్సరంలో ప్రియులారా ఇదిగో వలేరియన్ బిషప్ గారికి ఆ రోజుల్లో ప్రియులారా అక్కడ ఉన్నటువంటి హిప్పో నగరానికి బిషప్ గారు అయినటువంటి ఆ బిషప్ గారి సహాయ బిషప్ గారిగా మరి ఆయన ఎన్నిక చేయబడ్డారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బిషప్ గారు మరణిస్తే వీరు బిషప్ గారిగా మారారు. ఎన్నో పుస్తకాలు, ఉద్గ్రంథాలు రాశారండి. ఆయన పాప జీవితాన్ని గురించి, తాను మారకముందు, మారు మనసు పొందకముందు ఏ విధంగా జీవించాడు దాని గురించి చెప్పడానికి ఆయన ఎప్పుడు సిగ్గుపడలా. ఆయన ఎప్పుడూ కూడా దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప, ఆ కృప నన్ను తడిపింది, నన్ను ముద్ద చేసింది, నన్ను పరలోక కిటికీలను తెరచి ఆ కృపతో నన్ను తడిపి ముద్ద చేసింది, ఆ కృప కారణంగా నేను మారాననేవాడు. దైవ కృపాశీర్వాదాలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన ఎన్నో పుస్తకాలు రాశారండి. మై కన్ఫెషన్స్ అనే పుస్తకాన్ని రాశాడు. ఆ తరువాత ప్రియులారా ఇదిగో అగుస్తీన్ గారు ద సిటీ ఆఫ్ గాడ్ అనే ద ట్రినిటీ అనే అది వేదశాస్త్రంలో కృప గురించి, స్వేచ్ఛ సంకల్పం గురించి, మౌలిక పాపం గురించి, అదేవిధంగా దేవునికి స్వభావాన్ని గురించి గ్రంథాలు, ఉద్గ్రంథాలు రాశాడండి. ఆ తరువాత వారు ప్రియులకు దేవుని బిడ్డలారా ఆగస్టు 28వ తారీఖున అంటే ఈ రోజున 430వ సంవత్సరంలో తన యొక్క 76వ సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు, దేవుని సన్నిధి చేరుకున్నారు. పునీత అగుస్తీను గారు మనందరికీ నేర్పించేటి సత్యం ఏంటి అంటే, నువ్వెంత ఘోర పాపివైనా దేవుని సన్నిధి తిరిగి రాగలిగితే ఆయన కృప నీ మీద సమృద్ధిగా ఉంటుంది. కాదు లేదు పో అని తిరస్కరించాడు. మారు మనసు పొందితే తన కృపలో నిన్ను తడుపుతాడు, తన అద్భుతాన్ని నీలో ఉంచుతాడు. ప్రియులారా, పునీత అగుస్తీను గారి యొక్క గ్రంథాలు, ఉద్గ్రంథాలు, ఆయన అంటాడండి 2 ముఖ్యమైన మాటలను మీతో చెప్తాను. ఏంటంటే, నా దేవా, నా హృదయం నీలో శాంతిని పొందే వరకు నా హృదయానికి శాంతి లేదయ్యా. మై హార్ట్ ఈస్ క్రియేటెడ్ ఫర్ యూ, మై హార్ట్ ఈస్ రెస్ట్లెస్ అంటిల్ ఇట్ రెస్ట్స్ ఇన్ యూ. నా హృదయం నీ కొరకే సృజించబడింది దేవా. లోకానుసారమైన ప్రేమలలో, ఆనందాలు నాకు శాంతి దొరకలేదయ్యా, నీలోనే నాకు నిజమైన శాంతి దొరికిందయ్యా అన్నాడు అగుస్తీను గారు. తుప్పిసల ఏటి నీటి వరకు వలె నా హృదయం నీ కొరకై తప్పించుచున్నది అన్నాడు. చూడండి, ఆ తపన, ఆరాటం అగస్తీను గారిలో ఉంది. పౌలు గారు అన్నట్లుగా నేను పాపుల్లో ప్రథముణ్ణి, కానీ దేవుని యొక్క కృప నన్ను మార్చింది అగస్తీను గారు అన్నారు. తన తల్లి గురించి గొప్పగా ఎప్పుడు మర్చిపోలా. దేవా, నేను ఇంకా నీ బిడ్డగా ఉన్నానంటే అంత గొప్ప తల్లిని నాకు ఇచ్చావు, ఆ తల్లి పుణ్యం వల్ల నేను ఈ రోజున ఇంకా నీ బిడ్డగా ఉన్నానయ్యా అన్నాడు అగస్తీను గారు. ప్రియులారా, ఇదిగో నేను పాపములో ఉన్నా కదా, దేవుడు నన్నంటే ఇష్టపడతాడా, నన్ను రాణిస్తాడా అని అనుకుంటున్నావా? ఇదిగో వాక్యంలో మనం చదువుకున్నాం కదా, పరలోకములనంట 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపాత్ముడు మారు మనసు పొందినప్పుడు ఎక్కువ ఆనందం, ఎక్కువ పండుగ చేసుకుంటారట. దేవుడు 1000 కళ్ళతో ఎదురు చూస్తాడు మన మారు మనసు కొరకే, మనం తిరిగి రావాలని. ఒక ఘోరమైన పాపి గొప్ప పరిశుద్ధుడిగా మారాడు. మనం మారలేమా? పునీత లోయోలా ఇన్యాసి వారు చెప్పినట్లుగా అతడు ఆమె పునీతులు కాగలిగినప్పుడు నేనెందుకు పునీతులు కాగ, దేవుని కృప నాకు కూడా తోడుగా ఉంటుంది. నీవు పాపములో బ్రతుకుతున్నావా, దేవునికి దూరమై ఉన్నావా, దేవుని నిన్ను ఆహ్వానిస్తున్నాడు. మారు, దేవుని సన్నిధికి రా, దేవుని కృపను పొందుకో. తలల వంచి ప్రార్థన చేసుకున్నప్పుడారా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ కృప అపారం, నీ దయ అనంతం, నీ క్షమ ఎల్లలు హద్దులు లేనటువంటిది. అటువంటి కృపని, అటువంటి దయని, అటువంటి క్షమని చవిచూచిన ప్రతివాడు మారతాడు, నీ వద్దకు వస్తాడు, పునీతుడిగా మార్పును పొందుకుంటాడు. పునీత అగుస్తీను గారి యొక్క పండగను మేము కొనియాడుకుంటుండగా మాలో కూడా ఉన్నట్టు పాప స్వభావాన్ని, పాత రాత స్వభావాన్ని మార్చివేయండి. పౌలు గారు చెప్పినట్లుగా క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి. అగస్తీను గారు నూతన సృష్టిగా మారాడు. తండ్రి, మాలో ఉన్న ప్రతి పాపాన్ని నీ శిలువ రక్తంతో కడిగి వేయండి, శుద్ధి చేయండి.
మాలో ఉన్న బలహీనతలు, వస్తు వ్యామోహం, ధన వ్యామోహం, వ్యక్తుల వ్యామోహాలు, వీటన్నిటిని తీసివేయండి నాయన. నీ ప్రేమ కొరకే తప్పించి దాహముతో ఉండే బిడ్డలకు మమ్మల్ని దీవించండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి నా దేవా. నీ కృపలో మమ్మల్ని బలపరచండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. కుటుంబాలలో భార్యాభర్తల మధ్యలో, పిల్లల మధ్యలో శాంతిని సమను నెలకొల్పండి. ప్రభువా, ఎన్నో అవసరాలతో, ఏదో బాధలతో మా కొరకే ప్రార్థించండి అయ్యా అని వేడుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. ముఖ్యంగా ఈ వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో వారందరి ప్రార్థనను ఆలకించమని, దీవించమని, ఈ యొక్క పరిచర్య ముందుకు సాగటానికి సహాయం చేస్తున్నా నీ బిడ్డలందరినీ దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.